టమాటా చట్నీ గ్రైండర్ లేకుండా ఎలా చేయాలో చెప్తాను నేను. ఇలా టమాటా ఒక్కల పైన చింతపండు, కొద్దిగంత గరం మసాలా, కొద్దిగంత మెంతి పొడి వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాను. చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకున్నాను. ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా అయింది. ఉడికిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని పప్పు దువ్వతోటి మెత్తగా రుద్దుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేలా రుద్దుకోవాలి. మెత్తగా రుద్దుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టమాటా చట్నీని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి తాలింపు కోసం. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. వెల్లుల్లి కూడా వేసిన తర్వాత బాగా గోలిన తర్వాత పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా చట్నీని కూడా వేసుకున్నాను. బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసాను. చాలా టేస్టీగా ఉందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.